కాళేశ్వరం అవినీతి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పక్కదారి పట్టించి రైతులకు యూరియా కొరత వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ యూత్ లీడర్ నవీన్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని మాటలు చెప్పడమే కానీ పనులు మాత్రం చేయలేదంటున్న బీఆర్ఎస్ యూత్ లీడర్ నవీన్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. నిన్నటి వరకు కూడా జరిగిన అసెంబ్లీ సమావేశాలు అటు చూసుకున్నట్టయితే కంప్లీట్గా అటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. దానికి సంబంధించి నిన్న ప్రజెంటేషన్ గురించి కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళ కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా మధ్యలో కూడా ఇతర మినిస్టర్లు కూడా ఇంటరప్ట్ అయ్యారని చెప్పి కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్కి సంబంధించిన యూత్ లీడర్ అదేవిధంగా బీఆర్ఎస్వి ప్రజెంట్ యూత్ లీడర్ అయితే మనతో పాటు నవీన్ ఉన్నారు. హాయ్ నవీన్, నమస్తే. నమస్తే అన్న. సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే అటు కాళేశ్వరం దానిపైన మాట్లాడదామన్నా కూడా కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. ఎందుకు అంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడే అంశం దీని గురించి మాట్లాడే దానిపైన ఎందుకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయింది? కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఆ పైన బురద జల్లాల పారిపోవాలా. పిఎస్సి మీటింగ్ జరిగినప్పుడు కూడా అసెంబ్లీకి పెట్టే ఒక్కరోజు ముందు కూడా చర్చ జరిగితే బీఆర్ఎస్ ఖచ్చితంగా 15 రోజుల పాటు అసెంబ్లీ నడపండి, కేవలం కాళేశ్వరం ఒక అంశం కాదు, దాంతోపాటు యూరియా ఉంది, అలాగే కామారెడ్డిలో వరద బాధితులు మెదక్లో ఉన్నారు, వాళ్ళపైన కూడా ప్రభుత్వం ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుందని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అసెంబ్లీని తీవ్రంగా మంచి వీక్షిస్తామని అనుకున్నారు. కానీ కేవలం తూతూ మంత్రంగా ఒకరోజు సంతాప పెట్టేసి మాగంటి గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం చేసేసారు. తెల్లారి బీసీ బిల్ పొద్దున అన్నారు, దానికి సంపూర్ణ మద్దతు ఉంది, ఖచ్చితంగా దానికి చట్టబద్ధత కావాలన్నా మరొక సబ్జెక్ట్. అయితే కాళేశ్వరం పైన ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, ఇది రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం లేదన్న విధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండో, అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీ నిడిచేసి మళ్ళీ అర్జెంటుగా ఒక ఫ్లైట్ వేసుకొని కేరళకు పోయి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏదైతే ఈ కాళేశ్వరం పైన ఈ పూర్తి ప్రాజెక్టు పైన ఏదైతే అవగాహన కలిగించాలో మనం అది నువ్వు ఎందుకంటే హౌస్ ఆఫ్ ద లీడర్గా నువ్వు ఏదైతే రాష్ట్ర ప్రజలకు వివరించాలో అది వివరించకుండా దానిపైన చర్చ పెట్టకుండా నువ్వు పోయి పక్క రాష్ట్రంలో కేరళకు పోయేసి వచ్చినావు, దానిపైన అభ్యర్థం లేదు. కానీ అంతకుముందు స్పీకర్ గారిని కలిసి హరీష్ రావు గారు మద్దతు అడిగిరు. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎందుకంటే చట్టసభల్లో ఇది రికార్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే కూడా దానికి స్పీకర్ గారు నిరాకరించడం జరిగింది. హరీష్ రావు గారికి ఇచ్చిన సమయం 1.5 2 గంటలు, అందులో కూడా పూర్తి సమయం మంత్రులు ఇంటరప్ట్ కావడం, ఇరిగేషన్ శాఖ మంత్రి కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, అలాగే మన పొంగులేటి శ్రీనివాస్ కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరు లేచి హరీష్ రావు గారిని మాట్లాడనియలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఇంటరప్ట్ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చెప్పడం జరిగింది. కాళేశ్వరం అంటే ముఖ్యమంత్రి దాంట్లో ఇంటరప్ట్ అవుతూ కూడా లేస్తూ దాన్ని నాగార్జున సాగర్తో కంపేర్ చేయడం జరిగింది. నేనేమంటే నాగార్జున సాగర్ ఇస్ ఓన్లీ 1 డ్యామ్, కానీ కాళేశ్వరంలో అంతర్భాగమైంది ఏంది అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఇవన్నీ కదా, రిజర్వాయర్లు, చెక్ డ్యామ్లు, ఎస్బి టన్నళ్ళు కానివ్వండి, 250 కిలోమీటర్ల ద్వారా ఏదో టన్నళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతర్భాగమే కదా. నేను అడుగుతా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టులో మేడిగడ్డలో కేవలం 3 పిల్లలు కేవలం కుంగడం జరిగింది, అది కూలిపోలేదు, కేవలం కుంగడం జరిగింది. ఇప్పుడు నా చేతున్న బొటన వేలు కేవలం ఇది ఫ్రాక్చర్ అయినమంతా అన్న నా శరీరం అంతా కూడా చచ్చుపడిపోయింది అనడం ఇది ఏదైతే హాస్యాస్పదంగా ఉంటుందో, అలాగే అంత పెద్ద కాళేశ్వరంలో ఇన్ని ప్రాజెక్టులు అంతర్భాగమై ఇన్ని పంప్ హౌస్లు ఏవైతే అంతర్భాగమైన దాంట్లో కేవలం 3 పిల్లర్లు కుంగినంత మాత్రాన అవినీతి జరిగిపోయింది, ఇదేదో 1,00,000 కోట్లు అయిపోయినాయి కొట్టుకుపోయిందంటే మేము ఈ సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు గారు అనుకున్నారు. మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ చూపించినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ చూపించారు, కొన్ని వ్యక్తిగత దాడులు కూడా చేసినప్పటికీ చిరునవ్వుతో సమాధానం ఇచ్చిన వ్యక్తి హరీష్ రావు గారు. అయితే ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి ఆ సమయంలో కూడా ఒక కమిటీని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఆ కమిటీలో ప్రజెంట్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ కూడా ఉన్నారు ప్రజెంట్ అయితే, కానీ తను కూడా దీన్ని విమర్శిస్తున్నారు. అంటే నిజంగా కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? లేదు కదా, కేసీఆర్ గారిని కేవలం ఎందుకు పిలిచారు, ఓ సాక్షిగా పిలవడం జరిగింది తప్ప నిర్దోషిగా కాదు. వారు సాక్షిగా పిలువడం జరిగింది, కేవలం సాక్ష్యాలు తీసుకురు తప్ప. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇది అవినీతి జరిగిపోయింది అన్నట్టు విధంగా మాట్లాడుతారు. ఈరోజు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రభుత్వ తరపు న్యాయవాది మేము దీన్ని సిబిఐకి అప్పచెప్పబోతున్నాం అని అంటే హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది. మేము ఉత్తర్వులు జారీ చేసే వరకు కూడా అక్టోబర్ 7 తారీఖు వరకు కూడా దీన్ని ఆపాలి, మేము తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి. ఇలా సిబిఐ అంటే ఏందండి, సిబిఐ అంటే ఇది
ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్, ఇదే సిబిఐ అదే ఈడీ రాహుల్ గాంధీ మీద అలాగే సోనియా గాంధీ మీద ఈ ఈ ఈ సంస్థలు ఏమో ఎంక్వైరీకి వస్తే ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అంటారు ఇది అది దీని తర్వాత ఇది గుజరాత్లో కూలిపోయింది కూడా 100 మంది దగ్గర దీంట్లో గల్లంతవడం జరిగింది. గుజరాత్లో జరిగింది. ఇది నరేంద్ర మోదీ గారు ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కూలిపోతే మళ్ళీ ఇక్కడ ఎన్డీఎస్ఏ పోదు, ఇక్కడ ఈడీ పోదు, ఇక్కడ సిబిఐ పోదు. అదే ఈ సిబిఐ అనే సంస్థ పోతేనేమో రాహుల్ గాంధీ దగ్గరికి సోనియా గాంధీ దగ్గరికి పోతేనేమో ఇది బీజేపీ ఏజెన్సీలు అని మాట్లాడతాడు. మళ్ళీ ఇదే బీజేపీ ఏజెన్సీకి వాళ్ళు ఎందుకు ఇస్తున్నాను అంటే బడే బాయ్ చోటే బాయ్ అనేది ఏదైతే నినాదం ఉందో దానికి పూర్తి ఉదాహరణనే ఈ సిబిఐ ఎంక్వైరీ. కాళేశ్వరానికి సంబంధించి కంప్లీట్గా పీసీ ఘోష్ సమక్షంలో ఉన్నా కూడా మళ్ళీ సిబిఐకి ఎందుకు అప్పగిస్తుంది? అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ కమిషన్ అని కూడా మేము చెప్పినాం. ఎందుకంటే మమ్మల్ని కేవలం సాక్ష్యాలుగా పిలిచి ఈరోజు నేర ఆరోపణ చేస్తున్నారు. దానిపైన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ రిలీజ్ చేయగలుగుతుందా? దానికి ఇన్న ఎస్టిమేషన్ ఏందో దానిపైన చిత్తశుద్ధి లేదు. నిన్న నేను కాదండి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మేము సభ ఒకటి చేసినాకల్లా నేరుగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న అడిగారు, దీనిపైన ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? మీరు 3 కోట్లు పెట్టి ఏదైతే కమిషన్ని ఇన్ని రోజులు ఫ్లైట్ల ఖర్చులు పెట్టిరో దాంట్లోనేమో కమిషన్ ఇస్తుంది, కేవలం 6 కోట్లు మాత్రమే వ్యయం ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది, దాన్ని రికవర్ చేయాలన్నట్టు ఒక అంశంలో రాసడం జరిగింది. అంటే 660 పేపర్లు రాష్ట్ర ప్రభుత్వం చదివిందా? పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిపైన చర్చకు వచ్చిరా? నివేదిక వచ్చిన 2 రోజులకి వాళ్ళకి ఏవైతే కావాలో కేవలం ఆ హెడ్లైన్స్నే మార్క్ చేసుకొని 2 రోజులలో ఒక వ్యక్తి 660 పేజీలు చదవగలుగుతాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలా వచ్చి బహిరంగంగా చెప్తారు దీనిపైన అవినీతి జరిగింది? కేవలం రాష్ట్ర ప్రజల ముంగట బీఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ గారి పైన అవినీతి మరక జల్లాలి, వీళ్ళు ఏదో కుంభకోణం జరిగిపోయింది, కాళేశ్వరం ఏదో పనికి రాకుండా అయిపోయింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే అసెంబ్లీలో అడిగిరో మా పార్టీ నాయకులు అడిగిరో నేను అదే అడుగుతున్నా, కాళేశ్వరం అనే ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఉపయోగందా కాదా? దానిపైన ముఖ్యమంత్రి చర్చకు వస్తాడా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎందుకు కట్టున్నాం? మనం కరువు ప్రాంతాలలో ఆనాడు 5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తే ఈనాడు 40 లక్షల ఎకరాలకు కదా సాగునీరు అందించినాం. అందుకే కదా తెలంగాణ రాష్ట్రంలో యూరియా వండడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండే, పంజాబ్ని తలదనే విధంగా గుజరాత్ని తలదనే విధంగా ఈరోజు మనం అప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు మనం వరి వండించడంలో మొదటి స్థానంలో ఉండే కదా. రైతు వేదికలు కట్టినాం కదా, రైతు బంధునిచ్చి ఇంత ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఇంత కడుపులో పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ పుట్టిందే నీళ్లు నిధులు నియామకాలు కదా. ఈరోజు బాబు మోదీ ఆడిచ్చినట్టు రేవంత్ రెడ్డి ఆడుతా అంటే కదా ఇది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే ఈయన మొన్న ఒక జాల పోయి లాల్ సలాం వారు ఒకరు మరణించే వారి సంస్కరణకు పోయినప్పుడు కూడా ఇదే సిబిఐ పైన ఇదే ఈడీ పైన మాట్లాడుతూ ఉంటాడు, ఎలక్షన్ల ముందు వస్తాయి అని అన్నారు, ఈ ఏజెన్సీలు వస్తాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సెప్టెంబర్ 30 తారీఖు, మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది? అయితే అసెంబ్లీ సెషన్లో కూడా కంప్లీట్గా ప్రజా సమస్యల గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడాలి కానీ దాని గురించి ఏ విషయంలో కూడా అంటే డెవలప్మెంట్ కానీ ప్రజా సమస్యల గురించి మాత్రం మాట్లాడలేదు, మిగతా వేరే అంశాల గురించి మాట్లాడాలని కూడా కొన్ని వార్తలు. అసెంబ్లీ అనేది ఒక రాజకీయ వేదికగా వాడుకుంది కాంగ్రెస్. యూరియాకి ఇంత కొరవ ఉంది, ఇలా ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి, ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది, రేవంత్ రెడ్డి అన్న మాట అది నిలబెట్టుకుంటూ 6 గ్యారెంటీలు నిలబెట్టుకోకపోయినా ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అనేది నిలబెట్టుకుంటూ ఇలా చెప్పులు దారి పొడుగున మనం చూస్తున్నాం. మళ్ళీ ఆధార్ కార్డులు పట్టుకొని మళ్ళీ యూరియా కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వందా తప్పు? మళ్ళీ 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు ఇదే రైతులు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు యూరియా కొరవ రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? దానిపైన ప్రజా సమస్యలపైన చర్చించడానికి లేదు, కేవలం ప్రతిపక్షాలపైన బురద జల్లడానికి ఇది ఈ సభ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీ ఏదైతే 2 రోజులు జరిపారో కేవలం ఎందుకంటే కామారెడ్డిలో మెదక్లో కూడా ఇప్పటి వరకు సభ ద్వారా ప్రజలకు కూడా ఎటువంటి ఎక్స్చేర్ ప్రకటించడం లేదు. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలపైన హెలికాప్టర్లో పోయిన ముఖ్యమంత్రి అన్నట్టు వాళ్ళు హెలికాప్టర్లో పోయిన చూసి వచ్చింది తప్ప ఫీల్డ్ మీద ఎప్పుడైనా పోవడం జరిగిందా? ప్రజలకు తెలుసుకోవడం జరిగిందా? ప్రజాపాలన అని ఏం ముఖం పెట్టుకొని నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజల దగ్గరికి పోతే ప్రజా సమస్యలు తెలుసుకుంటే ప్రజల పైన అవగాహనతోని ప్రజా సమస్యలపైన చర్చిస్తేనే కదా నువ్వు ప్రజాపాలన అని చెప్పుకోనికే. నీకు నైతికత లేదు, ఇది ప్రజాపాలన అని చెప్పుకోనికే. కేవలం కేసీఆర్ గారిని గద్దె దించాలని కోరి ఏకైక ఒక లక్ష్యంతో వచ్చిన వ్యక్తివి నువ్వు. అది కేవలం ప్రజలంతా మోసపోయారు. ఈరోజు కేసీఆర్ గారిని ఎందుకు పొలగొట్టుకున్నామని కూడా రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం వ్యక్తిగత కక్షని
ఈరోజు ఏదో నేను అధికారంలో ఉన్న అధికారం అనేది శాశ్వతంగా తిరిగి ఖచ్చితంగా దీనికి 100 రెట్ల వేగంతో కూడా సమాధానం ఇచ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నవీన్. సో చూసారు కదా, దీనికి సంబంధించి కూడా అంటే అటు అసెంబ్లీలో కూడా ప్రజల సమస్య గురించి కూడా మాట్లాడలేదు, అదేవిధంగా తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడలేదు. అది కాకుండా దాని గురించి మాట్లాడకపోవడమే కాకుండా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేము పవర్ ప్లాంట్ ప్రజెంట్ ఇస్తామని చెప్పినా కూడా దాన్ని కూడా కేవలం గంటన్నర మాత్రమే అనుమతి ఇచ్చారు. అంటే 600 పేజీలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు 5 సంవత్సరాల గల శ్రమని కూడా 1.5 గంటలో చెప్పడం అనేది కూడా చాలా కష్టమైన తరం అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఎక్కువ టైం ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా దాని గురించి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి దానిపైన కూడా ఒక నిర్ణయం వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేసిన డెవలప్మెంట్ గురించి కూడా తెలిసేదని చెప్పి కూడా బీఆర్ఎస్వి లీడర్ నవీన్ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ మల్లేష్తో భారత్, జెట్ న్యూస్, హైదరాబాద్.